ఆహ్, ఇండిగో చేసినటువంటి దారుణం మాత్రం ఆషామాషి గాదు. అయ్యప్ప దీక్షలకి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకొని రాను పోను ఇండిగో ఫ్లైట్‌కి వెళ్ళినటువంటోళ్ళు ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయారు. వాళ్ళకి ఆల్రెడీ స్లాట్ బుకింగ్ అక్కడ. ఆ రోజున దర్శనం కాకపోతే ఇక మళ్ళీ దర్శనం కష్టం. అక్కడ వాళ్ళని ఆ దర్శనానికి వెళ్ళనివ్వని పాపం ఇండిగోని వెంటాడుతది. తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి దేశం నలుమూలల నుండి బుక్ చేసుకున్నోళ్ళున్నారు. వాళ్ళకి ఆ రోజునికే ముందు రోజునే ఏది ఇవాళ దర్శనం అనుకుంటే 2, 3 రోజుల ముందైతే రారు కదా ఫ్లైట్‌లో. ఆ రోజు పొద్దున వద్దాం అనుకునేవాళ్ళు ఉంటారు. ముందు రోజున వద్దాం అనుకునేవాళ్ళు. వాళ్ళు ఇబ్బంది పడిపోయారు. వాళ్ళ పాపం గూడా వెంటాడేది ఇండిగోనే. అలాగే పెళ్ళిళ్ళు ఆగిపోయినియి. అలాగే ఫంక్షన్స్ ఆగిపోయినియి. విదేశాల నుండి ఇక్కడకు వచ్చి నలిగిపోయారు. నానా తిప్పలు పడ్డారు. లక్షలాది మంది ప్రయాణికులని ఉసురు వాళ్ళ ఉసురు తగిలిందనుకోవాలి ఇండిగోకి. ఇంత రాక్షసత్వం ప్రపంచంలో మరెవ్వరికీ లేదేమో. అహంకారంతో తన డ్యూటీ తను చేయకుండా 2024లో ఇచ్చినటువంటి నిబంధనల్ని ఈ రోజు వరకు అమలు చేయకుండా, అమలు చేసే డేట్ రోజున కూడా అమలు చెయ్యకుండా, అమలు చెయ్యబోమని తెగేసి చెప్పడం కోసం అని చెప్పేసి ఆపేసేసి సర్వీసెస్‌ని ప్రజల్ని ఇబ్బంది పెట్టి నాటకం ఆడడానికి కారణం ఏంటంటే 70% పైగా ఫ్లైట్లు తమ చేతిలో ఉన్నాయన్నటువంటి పొగరు. దాని పొగరు దించాల్సిన బాధ్యత మోడీకుంది, అమిత్ షాకుంది, రామ్మోహన్ నాయుడుకుంది. లేకపోతే ప్రజలు చీత్కరిస్తారు.